అదానీ లంచం వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. వరుసగా 5వ రోజు వాయిదాల పర్వం కొనసాగింది. దాంతో ఉభయ సభల్ని సజావుగా నడిపించేందుకు లోక్సభ స్పీకర్ రంగంలోకి దిగారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో చర్చించారు. అదే రచ్చ, అదే రగడ. పార్లమెంట్లో 5వ రోజు సేమ్ సీన్. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాలను కొనసాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ ఆందోళన కొనసాగించారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కాసేపు ప్రశ్నోత్తరాలు నడిచాయి. అనంతరం అదానీ అంశంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. గంటలకు తిరిగి సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలంటూ స్పీకర్, చైర్మన్ విపక్ష సభ్యులను కోరారు. గందరగోళం నడుమ ఇరు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్ ను సజావుగా నడిపేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రంగంలోకి దిగారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలపై చర్చించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అదానీ అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఉభయ సభల్ని సజావుగా నడిపేందుకు అన్ని పార్టీలు ఒప్పుకున్నట్లు సమాచారం. इसलिए कल से सुचारू रूप से पार्लियामेंट चलेगा, ऐसा एग्री हुआ है और ऐसा ही चलेगा, मुझे पूरा उम्मीद है। और सबसे अपील है कि हम जो रिमेनिंग हमारा शीतकालीन सत्र का जो समय हमारे पास है, हम अच्छी तरह से उपयोग करें। कोई भी पार्टी रखना चाहते हैं, उसका नियम है और नियम के तहत उसको इजाजत भी दिया जाता है। सरकार भी नियम से बंधा हुआ है, नियम से बाहर जाकर के कोई नहीं कर सकता है। तो इसलिए हम चाहते हैं कि समाजवादी हो, कांग्रेस पार्टी, टीएमसी सब मुद्दे रखने चाहते हैं, वो अपना जो नोटिस देंगे और स्पीकर साहब उसमें विचार करेंगे या चेयरमैन राज्यसभा में विचार करेंगे। कल से चर्चा शुरू होगी, ये अच्छी बात है। और संविधान पर चर्चा होगा 13-14 लोकसभा में और 16-17 రాజ్యసభ में. మరోవైపు ఇటీవల లోక్సభకు ఎన్నికైన వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మర్యాదపూర్వకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎంపీగా గెలిచిన ప్రియాంకకు ఓం బిర్లా అభినందనలు తెలిపారు.